చదువుకున్న ఈ 84వ కీర్తన దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత, దేవుని మందిరం గురించి తెలియజేసే కీర్తన. అయితే మనం చదువుకున్న 4 వచనాల నుంచి 4వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. మరలా చదువుతున్నాను. నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. ఈ మాటను మరలా ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మనం దేవుని మందిరం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఎవరైనా మీరు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నారంటే మనం చెప్పగలిగేలా ఉండాలి. అయితే రాత్రి దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తా. అయితే ఇక్కడ మనం గమనిస్తే నీ మందిరం నందు నివసించేవారు ధన్యులని ఉంది. ఎవరు ధన్యులు అంటే నివసించేవారు. అక్కడే మనకు సమాధానం ఉంది. ఎవరు నిన్ను స్తుతిస్తారు అని దావీదు మహాభక్తుడు అక్కడ చెప్తా ఉన్నాడంటే, మందిరం నందు నివసించేవారు నిన్ను స్తుతిస్తారని ఉంది. ఎవరు ధన్యులో చెప్పారు, ఎవరు స్తుతిస్తారో కూడా చెప్పారు. ఎలా ధన్యులం అవుతాము, మనం ఎలా స్తుతించాలనేది రాత్రి చూస్తాం. అంతకంటే ముందుగా ఒక 2 వ్యక్తులను పరిచయం చేస్తా. ఆ 2 వ్యక్తుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, వారి జీవితాల నుంచి ఏ పాఠాలు నేర్చుకోవాలో మీకు జ్ఞాపకం చేస్తా. దావీదు గారిని మనం గమనిస్తే, జనులు ఆయన దగ్గరికి వచ్చి దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు ఆయన సంతోషించాడు అనమాట. యెహోవా మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించానని దావీదు గారు అంటూ ఉంటారు. ఎందుకు దావీదు గారు ఈ మాట అన్నారంటే, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని ఆయనే మరో కీర్తనలో చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు గారు చెప్పేది ఏంటంటే, సంతోషం ఉంది దేవుని మందిరంలో చెప్తా ఉన్నారు. ఈ సంతోషం రావడానికి గల కారణం 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, దేవుని మందిరంలో ఏముంటుందంటే దేవుని వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, సహవాసం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించిన జీవిత కాలంలో సమాజ మందిరంలో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆయన ప్రకటించిన వాక్యం చేత చాలామంది అంధకారంలో ఉన్న వారి జీవితాలని వెలుగులో నడిపించుకున్నారు. తర్వాత అపోస్తలుల కార్యము చూస్తే పేతురు, యోహాను గారు దేవాలయానికి వెళ్తూ ఉన్నారు ప్రార్థన చేయడానికి. ప్రార్థనలో మన జీవితంలో ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు చూడగలం. ప్రార్థన చేసినప్పుడు చాలా జవాబులు చూడగలం. మన జీవితంలో వేటి కోసం అయితే ప్రార్థన చేస్తామో, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తామో జవాబులు చూడగలం. నా జీవితంలో కూడా చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు జవాబులు చూసాం. అయితే 3వది సహవాసం. సహవాసం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే, సమాజంగా కూడుకొనట మానవద్దని ఉంటుంది. కొందరైతే మానుచున్నారు సమాజంగా కూడుట, మనమైతే మానకూడదని ఏప్రిల్కి రాసిన పత్రికలో దేవుని భక్తుడు చెప్తా ఉన్నాడు. సంతోషం కలగడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్యం మన జీవితంలోనికి వచ్చినప్పుడు, ప్రార్థన మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు, సహవాసం మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మనకు వచ్చే సంతోషం. అయితే సంతోషం ఎలా ఉంటుందని పౌలు గారు చెప్తా ఉన్నారంటే, క్రీస్తు నిమిత్తం నాకు కలుగు బలహీనతలోను, నిందలోను, హింసలోను, అలానే ఉపద్రవంలోను నేను సంతోషిస్తూ ఉన్నాను అంటున్నారు. మన సంతోషం దేనితో కూడి ఉంటుందంటే నిందలతో కూడి ఉంటుంది. మన సంతోషం దేనితో కూడి ఉంటుందంటే ఉపద్రవాలతో కూడి ఉంటుంది, బలహీనతలతో కూడి ఉంటుంది, హింసలతో కూడి ఉంటుంది. వీటన్నిటిని పౌలు గారు సంతోషంతో ఎంచుకున్నారు. దావీదు గారు కూడా అదే చెప్తా ఉన్నారు, సంతోషమని. ఈ సంతోషం ఎలాంటి సంతోషం అంటే శాశ్వతమైన సంతోషం. అయితే లోకంలో కూడా సంతోషం ఉంది. ఆ సంతోషం ఏంటంటే అది శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన సంతోషం కాదు. నా స్నేహితులు చాలాసార్లు అంటూ ఉంటారు, ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ కొంత మద్యాన్ని సేవించినప్పుడు నాకు సంతోషం వస్తుందని చెప్తూ ఉంటాడు. ఎంతసేపు ఆ సంతోషం నీకు వస్తుందంటే కొద్ది కాలం మాత్రమే, కొద్ది క్షణాలు మాత్రమే చెప్తూ ఉంటాడు. అయితే ఆ సంతోషం ఏంటంటే శాశ్వతమైనది కాదు. ఏదో తాత్కాలికంగా మనం సంతోషపడడానికే కానీ అది శాశ్వతమైన సంతోషం కాదు. మరి శాశ్వతమైన సంతోషం ఏంటంటే దేవుని మందిరంలో ఉండే ఆయన వాక్యం, అలానే ప్రార్థన, సహవాసం. తర్వాత ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. పోయిన నెలలో నేను ఒక మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తా ఉన్నా. మెయిన్ రోడ్డు మీద నుంచి మా వీధిలోకి వెళ్తా ఉన్నప్పుడు ఎంట్రన్స్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఫుల్గా తాగేసి అక్కడ ఉన్నారు. నేను ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తా ఉన్నా. దైవజనుడు నన్ను అక్కడ డ్రాప్ చేశాడు. నేను వెళ్తూ ఉంటే 2 కుర్రోళ్ళు ఏమంటా ఉన్నారంటే, అరే హల్లెలూయా ఇటు రారా అన్నారు. నేనేమాత్రం బాధపడలా. మళ్ళీ అదే పేరు పెట్టి పిలిచారు. నేను ఒకటే అన్నా, ఇప్పుడు నీతో మాట్లాడడం అంత కరెక్ట్ కాదు, రేపు పొద్దున మాట్లాడతానన్నా. అయినా ఏమాత్రం అక్కడ ఆపట్ల. దేవునికి స్తోత్రం అని, హల్లెలూయా అని ఇష్టానుసారంగా వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎవరైనా ప్రజలుంటే నేను కాదు అవమానపడేది,
వాళ్ళు అవమానం పొందుకునేది. అయితే రాత్రి 10-11 ఆ మధ్య అవుతూ ఉంది. ఆ యొక్క వీధిలో ఎవరు లేరు. ఆ వీధి మధ్యలో మేము ఉంటాము. అక్కడికి వెళ్ళే వరకు కూడా నన్ను వాళ్ళు పిలిచేది ఏంటంటే, ఒరే హల్లెలూయా, ఒరే ఇటు రారా స్తోత్రంగా అని పిలుస్తూ ఉన్నారు. ఇంకో మాట ఏమంటా ఉన్నారంటే, నువ్వు మారిపోయావు కదరా, నువ్వు మాతో తిరగట్లేదు కదా, పాస్టర్ గారు చెప్పారా, పాస్టర్మ్మ గారు చెప్పారా, ఎవరు చెప్పారా అని నన్ను హేళన చేస్తూ ఉన్నారు. అయితే నేను ఒకటే అనుకున్నా, ప్రభు వారిని మార్చయ్యా అన్న. ఎందుకంటే దేవుని వాక్యం నాకు తెలుసు, దేవుని వాక్యం ప్రేమించమని చెప్తా ఉంది. ఎందుకు వాళ్ళు ఆ విధంగా అంటా ఉన్నారంటే, వాళ్ళకి పూర్తి అవగాహన లేదు. ఏదో తాగారు, ఏదో జీవిస్తూ ఉన్నారు. నేను ఏమాత్రం బాధపడలా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పౌలు అంటా ఉన్నారు కదా, నేను హింసల్లోనూ సంతోషిస్తూ ఉన్నాను, బలహీనతలోనూ సంతోషిస్తూ ఉన్నాను, శ్రమల్లోనూ సంతోషిస్తూ ఉన్నాను, ఉపద్రవాలను సంతోషిస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ ఉదాహరణ చెప్పా. పదే హల్లెలూయా హల్లెలూయా అని అదే వ్యక్తి హేళన చేస్తూ ఉన్నాడు. ఇష్టానుసారంగా త్రాగుతూ ఉన్నాడు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. తర్వాత ఇంకో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. యోనా గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన దేవుని సన్నిధి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు యోనా గారిని ప్రసంగించమంటే ఆయన పారిపోయాడు. ఒక ప్రాంతానికి వెళ్ళమంటే మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఎలా అయినా యోనా గారిని ఆయన వైపుకు తిప్పుకోవాలని ఆయన సముద్రంలో పెద్ద గాలిని పుట్టించాడు. తర్వాత ప్రయాణికులు అంటా ఉన్నారు, ఎవరిని బట్టి మనకి ఈ యొక్క ఉపద్రవం వచ్చిందని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోనా గారే ఒప్పుకుంటూ ఉంటారు. అదేంటంటే, నేనే దేవుని సన్నిధిలోంచి పారిపోతూ ఉన్నాను అని అతను ఒప్పుకున్నప్పుడు వారు మిగులు భయపడ్డారు, మరింత భయపడ్డారని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే మన జీవితాలు కూడా యోనా గారి వలె ఉండొచ్చు. అయితే యోనా గారు మరలా దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలు ప్రకటించి కొంతమందిని దేవుని వైపుకు త్రిప్పారు. అయితే యోనా గారి వలె మనం దేవునికి అవిధేయంగా జీవించామేమో, దేవుని మందిరానికి దూరంగా బ్రతికేమేమో. అయితే యోనా గారు ఏ విధంగా అయితే మరలా దేవుని సన్నిధికి వచ్చామో మనం కూడా అలా రావాలి. ఒకవేళ అలా మనం లేమేమో, దేవుడు మరొక అవకాశాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. అదేంటంటే, యోనా గారు దేవునికి అవిధేయత చూపించిన మాట వాస్తవమే. అదే యోనా గారు దేవునికి విధేయత చూపించి దేవుని చెప్పిన మాటలు నినివే ప్రాంతానికి చెప్పడం వలన మరలా యోనా గారు దేవునికి దగ్గరయ్యారు. దేవుని సన్నిధి నుంచి పారిపోయిన యోనా దేవుని సన్నిధికి వచ్చి మరలా ప్రసంగించే యోనాగా దేవుడు యోనా గారు నిలబెట్టారు. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, దావీదు గారేమో సంతోషిస్తూ ఉన్నాను అంటున్నారు, యోనా గారేమో నేను పారిపోయానంటా ఉన్నారు. పారిపోయిన యోనా గారిని దేవుడు విడిచిపెట్టలా. మనం కూడా కొన్నిసార్లు దేవుని సన్నిధి దూరం అయిపోతూ ఉన్నాం, దేవునికి దూరంగా పారిపోతూ ఉన్నాం. దేవుడు యోనా గారి జీవితంలో పెట్టిన ఏవైతే శ్రమలు ఉన్నాయో, ఉపద్రవాలు ఉన్నాయో, వాటి నుంచి మరలా యోనా గారు దేవుని దగ్గరికి వచ్చాడు. అయితే మరి మనం ఎందుకు రాలేకపోతూ ఉన్నాం? మనం కూడా దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గర అయితే దేవుడు యోనా గారి ద్వారా దేవుడు ఏ అద్భుతాలు అయితే చేయించుకున్నాడో మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయించుకోగలడు. కాబట్టి యోనా గారి వలె మనం అవిధేయతగా చాలాసార్లు జీవించాం. అయితే యోనా గారి వలె మరలా మనం విధేయత కలిగి జీవించాలని దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. నేను మొదట్లో చెప్పినట్లుగా ఎవరు ధన్యులంటే, దేవుని వాక్యం ద్వారా ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చిన వారు ధన్యులు, ప్రార్థన చేసిన వారు ధన్యులు, సహవాసం కలిగిన వారు ధన్యులు. ఎందుకు ధన్యులంటే, లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడిన వారు, ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం కలిగిన వారం, దేవుని సన్నిధిలో సహవాసం పొందుకుంటా ఉన్నాం. ఈ సహవాసం మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, దేవుని సేవకులతో కానీ దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసులతో కానీ సహవాసం చేస్తే లోకంతో సహవాసం చేయలేం. లోకంతో సహవాసం చేస్తే దేవునితోనూ దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసులతో సహవాసం చేయలేం. దేవునిలో నేను ప్రార్థన చేస్తా ఉన్నా అవి నా జీవితంలో జవాబులు పొందుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. దేవునిలో ఉన్న చెయ్యను కాబట్టి నా స్థితిని, నా పరిస్థితిని మార్చుకోవడానికి నేను దేవుని మందిరానికి వెళ్తున్నానని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని, ప్రతి ఒక్కరు ఆ ప్రకారంగా జీవించాలని దేవుడు ఈ మాటలు బట్టి దూరమైన పర్లా దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. యోనా గారి వల్లే మనం కూడా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు యోనా గారిని ప్రసంగించడానికి దేవుడు యోనా గారిని నియమించుకుంటే పారిపోయాడు. మరలా తన స్థితిని తను తెలుసుకున్న యోనా ప్రసంగించేవాడిగా తయారయ్యాడు. యోనా గారిని బట్టి ఆ దేశాన్ని దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి మన జీవితంలో కూడా అటువంటి అనుభవంలోకి వెళ్దాం, అటువంటి స్థితిని మనం పొందుకుందాం, ఆ ప్రకారంగా మనం జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మన దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం.